ఇవాళ ఒక ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో అది క్యాన్సిల్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ రాత్రింబవళ్ళు దాదాపుగా 14, 15, 16 గంటలు కష్టపడి చదివేటువంటి కుర్రాళ్ళు పిల్లలు వాళ్ళు చదువుతుంటే మరి అంతమంది లక్షలాది మంది కష్టపడి చదివితే వాళ్ళు నిజంగా వాళ్ళ పిల్లలు బాగా చూస్తుంటే చాలా ఒక్కోసారి 14, 15 గంటలు చదువుతుంటారు వాళ్ళు. అంత గంట కష్టపడి చదివి ఇవాళ సింపుల్ ఎగ్జామ్ క్యాన్సిల్ అని చెప్పేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతాం, సరే ఫీజు కలెక్ట్ చేయం, మళ్ళీ అదే ఫీజు ఉంటుంది, అది సెకండరీ. బట్ కానీ ఈ కష్టం అంతా ఎక్కడ పోతుంది? ఈ కష్టం అంతా బూడిదలో పోసిన పనేదే కదా. పేపర్ లీకేజ్ ఇంకా మన దేశంలో పేపర్ లీకేజ్ అవుతుంటే అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వస్తుందంటే ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అంటే చాలా పకడ్బందీగా, అంటే పేపర్ ప్రిపరేషన్ కానీ మొదలుకొని ఎగ్జామ్ సెంటర్కి వచ్చే వరకు కూడా ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనలు ఉండి ఇంకా అంటే చాలా పకడ్బందీగా నిర్వహిస్తారు. ఒక నీట్ ఎగ్జామ్ అనేది మామూలు ఆషామాషి ఏం కాదు. ఎందుకంటే చాలా చెకింగ్స్, చాలా అథరైజేషన్స్, చాలా అథెంటికేషన్ తర్వాత నిర్వహిస్తారు. అలాంటిది పేపర్ లీకేజ్ అనేది లక్షలాది మంది కదా, లక్షలాది మంది పిల్లలు చదువుకుంటుంటారు. వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. ఒక్కోసారి 14, 15 గంటలు, 16 గంటలు, 17 గంటలు చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ తీరా ఇప్పుడు చూస్తే సింపుల్గా ఎగ్జామ్ క్యాన్సిల్, ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి అంటే ఎంత దారుణమైన పరిస్థితి. అంటే సరే ఇంకా మేము మళ్ళీ ఫీజు కలెక్ట్ చేయడం, త్వరలో ఎగ్జామ్ పెడతాము, విద్యార్థులు ఊరట ఏం టెన్షన్ చేయొద్దంటే ఎలా ఉంటుంది? చదివిన అన్ని గంటలు, లక్షలాది మంది అన్ని గంటలు చదివిన తర్వాత పేపర్ లీకేజ్ సింపుల్ ఎగ్జామ్ మళ్ళీ పెడతాం అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు ఉంటుంది, ఎగ్జామ్ ఫీజు సంగతి పక్కన పెట్టారు. వాటి చదివిన పరిస్థితి ఏంటి అంటే ఇంత మనకు టెక్నాలజీ వస్తున్నప్పుడు కూడా ఇంకా ఇంత టెక్నాలజీ వస్తుంది కానీ పేపర్ ఎందుకు లీకేజ్ అవుతుంది? పేపర్ లీకేజ్ మీద అరికట్టలేమా? ఈ లక్షలాది మందికి ఒకవేళ ఏ చిన్న మనస్కులు అంటే మనం దాన్ని ప్రోత్సహించకూడదు, కానీ ఒకవేళ చాలా సున్నిత మనసులు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఏదైనా చేసుకుంటే అంటే అటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా కష్టపడి వాళ్ళ ఖచ్చితంగా నా సీట్ కొడతానని ఈ సంవత్సరం అని చెప్పి అనుకున్న వాళ్ళంతా కూడా మరి వాళ్ళు ఎగ్జామ్ క్యాన్సల్ అని చెప్తే ఎంత కష్టపడి అంటే దీనికి అంతా ఏదైతే ఈ పేపర్ దగ్గర మరి ఎక్కడ ఒక మూట ఉంది, ఆ మూటను ఇట్లా పట్టుకోవాలని ప్రభుత్వం ఆలోచించాలని ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇవ్వాలి. సరే ఇచ్చింది, సిబిఐకి ఇచ్చింది, విచారణ జరుపుతున్నారు. బట్ ఎంతైనా చాలా దారుణం ఇటువంటి ఎగ్జామ్ పక్కన నిర్వహించినప్పుడు ప్రభుత్వం. ఎందుకంటే దీని బేసిస్గా మిగతా అన్నీ ఉంటాయి. సో తర్వాత కౌన్సిలింగ్, ఆ తర్వాత సీట్ అలొకేషన్, ఆ తర్వాత ఇంకా మిగతా అంటే దాదాపుగా మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది. విద్యార్థుల భవిష్యత్తు అస్తవ్యస్తం అయిపోతుంది, పరీక్షలు నిర్వహించే కార్యక్రమం అస్తవ్యస్తం అవుతుంది. సో కాబట్టి ప్రభుత్వం దీని ఇప్పటికైనా సమగ్రంగా ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ ఎగ్జామ్ సరే పకడ్బందీ చేస్తారని చెప్పి ఆశిద్దాం. ఇంకోసారి పేపర్ లీక్ కాకుండా చూసుకుంటారని ప్రభుత్వం బాధ్యత వివరిస్తుందని చెప్పేసి అధికారులు కూడా బాధ్యత వివరిస్తారని చూద్దాం. థ్యాంక్ యూ. ఎందుకంటే దీని మీద ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదు. దయచేసి పిల్లలు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. బట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినా కానీ మీరు మాత్రం ధైర్యం కోల్పోవద్దు. మళ్ళీ మీరు అదే పట్టుదల చదివి సీట్ సంపాదించాలని చెప్పేసి కోరుకుందాం. అంతే. దీని మీద మళ్ళీ